గచ్చిబౌలి నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. మట్టి కూలి ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గచ్చిబౌలిలో నిర్మాణం ఉన్న పనుల్లో ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హనుక్ అందిస్తారు. హనుక్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? గచ్చిబౌలిలోని టీఎన్జిఓఎస్ కాలనీ గౌరిరెడ్డి సమీపంలో ఇక్కడ అపార్ట్మెంట్ నిర్మాణ స్థలం ఒకసారిగా ప్రమాద స్థలంగా మారిపోయింది. నిర్మాణంలో భాగంగా తగిన లోతైన సందర్భంలో కార్మికులు సిమెంట్ అనే బెడ్ వేస్తుండగా పైభాగం నుంచి భారీగా మట్టి ఒక్కసారిగా విరిగి పడడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి ముగ్గురు కార్మికులు మట్టికి చేసుకొని తీవ్రమైనటువంటి గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు అలాగే స్థానికులు సహాయక చర్యలకు చేపట్టి గాయపడిన వారిని బయట తీసి సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. సమాచారం అందుకున్నటువంటి గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సో ఈ ప్రమాదం భద్రతా ప్రమాణాలు నిర్లక్ష్యంతోనే జరిగిందా లేదా, నిర్మాణ ప్రదేశం అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నారా, అలాగే కార్మికులు సేఫ్టీ గేర్ మట్టి కూలకుండా అటువంటి ఫ్లోరింగ్ వంటి జాగ్రత్తలు ఉన్నాయా అనే అంశాలపై కూడా దర్యాప్తు ముమ్మరంగా పోలీసులు అయితే గచ్చిబౌలి పోలీసులు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నిర్మాణ రంగంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఈ భద్రతా నిబంధనలు అలాగే అమలుపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గాయపడినటువంటి కార్మికుల ఆరోగ్య పరిస్థితి అలాగే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని కూడా గచ్చిబౌలి నుంచి పోలీసులు మాత్రం చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హనుక్.